హలో ఆల్, ఐఎమ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. మనం నిన్నటి వీడియోలో అయితే సబ్జెక్టులు ఎన్ని ఉంటాయని అయితే నేర్చుకున్నాము. ఆ సబ్జెక్టులు ఎలా యూజ్ అవుతాయి, ఏ సబ్జెక్ట్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన వీడియోస్ని లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ అయితే చాలామందికి అనేది రీచ్ అవుతుంది. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇలస్ట్రేషన్. ఈ ఇలస్ట్రేషన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే స్కెచింగ్ టెక్నిక్స్ అండ్ యాక్సెసరీస్, ఫుట్వేర్, బాటమ్ వేర్ ఎక్సెట్రా. టోటల్ ఇలస్ట్రేషన్ అనేది మనకి స్కెచింగ్ గురించి అనేది నేర్పిస్తుందండి. సెకండ్ వచ్చేసి ఏంటంటే టెక్స్టైల్ సైన్స్ అండ్ ఫ్యాబ్రిక్ స్టడీస్. అంటే ఇందులో మనం ఏం నేర్చుకుంటాం అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ టైప్స్. ఈ టోటల్ సబ్జెక్ట్లో వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ని ఎలా డిజైన్ చేయాలి అని, ఫ్యాబ్రిక్స్ ఎన్ని ఉంటాయి, ఆ ఫ్యాబ్రిక్ టైప్ ఏంటి అనేది టోటల్గా ఇందులో నేర్చుకుంటాము. థర్డ్ వచ్చేసి ఏంటంటే ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అండ్ మేకింగ్. అంటే ఇందులో మనం అయితే ఒక బ్రౌన్ షీట్ని తీసుకొని మనకు క్రియేటివ్గా ఏదైతే డిజైన్ ఉందో దాన్ని ఫస్ట్గా మనం ప్యాటర్న్ మీద వేసుకొని డ్రా చేసుకొని తర్వాత మేకింగ్ అనేది చేసుకుంటామండి. అప్పుడు ఆ తర్వాత మనం అనేది ఒక ఫ్యాబ్రిక్ మీదకి అయితే వెళ్ళేసి తర్వాత మనం గార్మెంట్ అనేది ఫినిష్ చేస్తాం. లేదు మనం డైరెక్ట్గానే ఫ్యాబ్రిక్ మీద చేసుకోవచ్చు కదా, ఈ ప్యాటర్న్ మేకింగ్ చేయడం ఎందుకు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనమైతే ప్యాటర్న్ మేకింగ్ చేసుకున్నప్పుడు మనకి ఎలాంటి మిస్టేక్ అయినా ఏమైనా మనకు ఒక షీట్ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాదు, డైరెక్ట్ మనం ఫ్యాబ్రిక్ మీద వేస్ట్ చేస్తే మనకి అనేది ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఫ్యాషన్ డిజైనింగ్లో ఫస్ట్గా ప్యాటర్న్ అయితే మేకింగ్ డ్రాఫ్టింగ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ మీదకి అనేది వెళ్తారు. సో ఇదైతే ఈ సబ్జెక్ట్ గురించి అండి. మరి ఫోర్త్ వచ్చేసి ఏంటంటే గార్మెంట్ కన్స్ట్రక్షన్. సేమ్ ఇందులో ఏంటంటే మెజర్మెంట్స్, ఒక బాడీకి ఎలా సూట్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేయడము అన్నీ అనేటివి ఈ గార్మెంట్ కన్స్ట్రక్షన్లో అనేది అయితే స్టిచ్చింగ్ గురించి అనేది అయితే నేర్చుకుంటామండి. ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే మర్చెంటైజింగ్ అండ్ మార్కెటింగ్. అంటే ఇందులో మనం ఏం నేర్చుకుంటాం మార్కెటింగ్ అనేది అంటే ఒక ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలి, ఒక కస్టమర్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఈ ప్రోడక్ట్ని వాళ్ళు పర్చేస్ చేసుకునేలాగా మనం కన్విన్స్ అనేది చేయాలి. సో ఇందులో అనేది టోటల్గా సేలింగ్, ప్రైజింగ్, కస్టమర్ కన్విన్స్ చేసే విధానాన్ని, టోటల్గా ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలనేది ఈ సబ్జెక్ట్లో అనేది నేర్చుకుంటామండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఫ్యాషన్ హిస్టరీ అండ్ కాస్ట్యూమ్. అంటే మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎలా ఫ్యాషన్ని అప్పుడు క్రియేట్ చేశారు, వాళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్స్ అనేది చేసుకున్నారు, వాళ్ళు ఎలా ఒక కాస్ట్యూమ్ని ఎలా చేసుకున్నారు, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అనేవి యూజ్ చేశారు, ఏం యూజ్ చేసి వాళ్ళు ఫ్యాబ్రిక్స్ అనేవి తీసుకున్నారు, సో ఒక డ్రెస్ని కాస్ట్యూమ్ చేశారు అనేది ఈ సబ్జెక్ట్లో చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాడ్. ఈ క్యాడ్ అంటే ఏంటంటే నార్మల్గా మనం స్కెచింగ్ అనేది ఈ ఇలస్ట్రేషన్లో చూస్తాం. సో అలానే మనం ఈ క్యాడ్లో డిజిటల్గా కంప్యూటర్లో అనేది చేస్తామండి. డిజిటల్గా డ్రెస్ని క్రియేట్ చేయడము, ఒక ఫిగర్ని క్రియేట్ చేయడము, దాని మీద మనం డ్రెస్ని క్రియేట్ చేయడం అనేది అయితే ఈ క్యాడ్లో అనేది నేర్చుకుంటామండి. తర్వాత వచ్చేసి ఏంటంటే సర్ఫేస్ ఆర్నమెంటేషన్. ఈ సర్ఫేస్ ఆర్నమెంటేషన్లో మనమైతే ఏం నేర్చుకుంటామంటే ఎంబ్రాయిడరీ, ప్రింటింగ్, హ్యాండ్ ప్రింటింగ్, బ్లాగ్స్. టోటల్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఎలా డెవలప్మెంట్ చేయాలనేది అయితే ఈ సర్ఫేస్ ఆర్నమెంటేషన్లో అయితే మనం నేర్చుకుంటామండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఫ్యాషన్ పోర్ట్ఫోలియో. ఈ ఫ్యాషన్ పోర్ట్ఫోలియోలో అయితే చాలా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. సో అందులో మనం ఈ టోటల్గా ఇప్పుడు ఇన్ని సబ్జెక్ట్లో ఏమేమి టెక్నిక్స్ ఇవన్నీ ఏమైతే నేర్చుకున్నామో మనం ఈ పోర్ట్ఫోలియోలో అనేది చూపిస్తాం. అండ్ ఈ పోర్ట్ఫోలియో అనేది మనం ఎప్పుడైనా జాబ్ చేయాలి ఫర్దర్గా అన్నప్పుడైతే మనకి ఈ పోర్ట్ఫోలియో అనేది యూజ్ అవుతుందండి. మన రెజ్యూమ్లో అయినా కూడా మనకి ఇది అనేది యూజ్ అవుతుంది. ఇవ్వండి ఈరోజు సబ్జెక్టులు. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.